వాళ్ళు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న సొమ్ముని దోచుకొని మళ్ళా కుటుంబం తైతక్కలాడడానికి పెట్టుకుంటున్న ఒక సభ. 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇల్లు గుర్తుకు రాని వ్యక్తులు ఈ రోజు ఇంటికొకరు రావాలి, ఇది మన ఇంటి పార్టీ అని మాట్లాడుతారు. ఇది ఇంటి పార్టీ అయితే తెలంగాణ పదాన్ని ఏ రోజైతే మీ యొక్క పార్టీలకు వెళ్ళి ఆ పేరుని తొలగించారో ఆ రోజే మీకు తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ డ్రామాలు, ఈ దొంగ నాటకాలు ఎన్నాడినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుండ్రు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం పీకిండని ఆయన కోరుకోనికి. 15 నెలలుగా ప్రతిపక్ష నాయకునిగా నీకు అవకాశం ఇస్తే నీ ఫార్మ్ హౌస్లో వండుకొని ఈ రకంగా నువ్వు దోచుకుంది ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడికి తరలించుకోవాలని ఒక చిత్తశుద్ధి. నిజంగా ఏమన్నా అంశాలు ఉంటే ప్రజలకు మేమేదైనా మంచి చేయకపోతే అంశాల గురించి అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించాల్సిన నువ్వు మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు 15 నెలలు కాగానే నీ కుటుంబ సభ్యులు అందరూ చెప్పి మీటింగ్ పెట్టాలని చెప్పగానే బయటికి వచ్చి మళ్ళీ నీ కుటుంబం కోసము, నీ పదవి కోసము, నీ ముఖ్యమంత్రి స్థానం కోసం తప్ప నిజంగా ప్రజల బాగు కోసం నువ్వు ఆలోచించే వ్యక్తి అయితే ఇసొంటి మాటలు, ఇసొంటి ఒక చర్యలు చేయవని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తారు. హైదరాబాద్ ఎన్నికలు పోటీ చేయడాన్ని కూడా బీజేపీ మాట్లాడుతుంది. మజ్లిస్ పార్టీకి అండగా మద్దతు ఇస్తున్నందుకే పోటీ చేయట్లేదు అన్నమాట. ఇదే బీజేపీ పార్టీ మహబూబ్నగర్లో ఎవరికి మద్దతు ఇచ్చిందో ముందు చెప్పాలి. మహబూబ్నగర్ ఎందుకు వాళ్ళు పోటీలో నిలబడలే చెప్పాలి. దానిపైన స్పష్టత ఇస్తే దీనిపైన మేము సమాధానం చెప్తాం. అంటే 15 నిమిషాల్లో ఇచ్చేస్తామని చెప్పిన పార్టీకి ఏ విధంగా ఎట్లా మద్దతు ఇస్తున్నాం, ఎట్లా పోటీ చేయలేదని మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడినప్పుడు మేము జైల్లో పెట్టినాము. మరి జైల్లో పెట్టినప్పుడు వకాలత్ పుచ్చుకొని బెయిల్ ఇప్పించింది ఎవరు? బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు మీతో పాటు సహచర పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు కదా. మరి అసొంటి ఆలోచనలు, అసొంటి వ్యక్తుల్ని కాపాడిన వాళ్ళని ఎందుకు మీ పార్టీలో చేర్చుకోర్రు? ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారు? ఎందుకు ఈరోజు మీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఎందుకు ఆయననే ముందు పెడుతుర్రు? ముందు దానికి సమాధానం చెప్పమన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎన్నికలకు దూరంగా ఉంటారా అనే విధంగా కూడా మేము ఎన్నికల్లో మాకు సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టే సంఖ్యాబలం ఎవరికి ఉందో వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక విధి విధానాలతోటి మేము ఉన్నాము. అండ్ నిజంగా వాళ్ళు పూటకు ఒక మాట వారు మాట్లాడి వాళ్ళకి ఈరోజు దీని గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు కేవలం 2020లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మి 48 స్థానాల్లో గెలిపించారు. ఒకటి కూడా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలే. రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు వాటిని అడుగుతారు. వాటిని అడగకూడదంటే ఏదో ఒక మతపరమైన ఒక డ్రామా చేసి ఎన్నికల్లోకి పోవాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము నక్సలైట్ల వారసులమ్మా, వాళ్ళు నక్సలైట్ల వారసుల. ప్రజలు వాళ్ళకి మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. నిజంగా వాళ్ళ రకంగా వారు మాట్లాడితే మరి వారు మహబూబ్నగర్ ఎలక్షన్స్లో వారు పోటీ చేయాలంటే మరి వారు నక్సలైట్ల లెక్క పరిగణలోకి తీసుకున్న ఆలోచనతోటి మాట్లాడాలి. ఈటల రాజేందర్ గారు ఆలోచన లేకుండా, కనీసము హిందువుల పట్ల చిత్తశుద్ధి లేకుండా, కనీసం గుడికి పోతే కొబ్బరికాయ కొట్టని వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి హిందువుల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చివరి ఎన్నికల్లో పాల్గొనబోతుండ్రా? అదే మేము ఏం చేసినా పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అది చేస్తాము. పార్టీ రేపొద్దున ఓటేయమంటే ఓటేస్తాము, పార్టీ పాల్గొనదంటే పాల్గొనము. వాళ్ళ లెక్క, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే లెక్క వాళ్ళు పెట్టిన మీటింగ్కి హాజరు కాకుండా ఓటేస్తాడా ఓటు వేయడానికి ఒక భయంతో కేంద్ర మంత్రి పోయి రాజాసింగ్ని గదవ పట్టుకొని బతిమాలే పరిస్థితి మా పార్టీలో బల్మూరు వెంకట్ విషయంలో ఆ పరిస్థితి ఉండదు. పార్టీ ఫోన్ చేసి ఏం ఇన్స్ట్రక్ట్ చేస్తే 100% ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసి మీడియా ముఖంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా మాట్లాడతాం. విషయంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ళుగా వాళ్ళు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఈరోజు మేము నిర్వహిస్తున్నామనే ఒక ఉద్దేశంతో అడుగడుగున గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, జాబ్స్ పెంచినప్పుడు కానీ, కొత్త వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చినప్పుడు కానీ, జియో నెంబర్ 29 పైన కానీ అడుగడుగున హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వాస్తవాలు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని అవన్నిటిని కూడా కొట్టేసింది. ఈ రోజు కూడా ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు మటుకే చేస్తున్నారు. నిజంగా ఆధారాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కవిత తనని బయటికి రమ్మని చెప్పండి, సహచర శాసన మండలి సభ్యునిగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆధారాలు చేసి 100% చర్యలు తీసుకుంటాము. కానీ ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే 100% దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.